టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. పరాభవనామ సంవత్సరం 2026కి అయితే మనకి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చెప్పాలంటే మొట్టమొదటిగా మనకి ఏం చూడాలండి, మనము ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో చూద్దాం, ఏ ఏ రాశుల్లో ఉన్నాయో. ముందుగా మనకి ఈ యొక్క గురుడు ఎక్కడున్నాడండి? మిథున రాశిలో ఉన్నాడు. ఈయన జూన్ 2, 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలోకి వచ్చాడు. ఈ కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత 24 అక్టోబర్ 2026 సంవత్సరం వరకు కూడా కర్కాటక రాశిలో ఉండి, ఆ తర్వాత అతిచారం వలన సూర్యుడు రవి సింహరాశి దగ్గరికి సింహరాశిలోకి వెళ్తాడు. వెళ్ళి జనవరి 24, 2026 సంవత్సరం వరకు ఉండి, ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ కర్కాటక రాశిలోకి వచ్చే సంవత్సరం అంతా కూడా మళ్ళీ 2027 ఉగాది వచ్చేంత వరకు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. ఇది మనకి గురుడు యొక్క సంచారం. ఇకపోతే శని వచ్చేసరికి మనకి ఎక్కడున్నాడండి? మీనరాశిలో వక్రించున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన వక్రించి అక్కడే ఉంటాడు. అక్కడ బ్యాక్ వస్తాడు. అక్కడ నక్షత్రాల్లోనే వెనక్గా రావడము అనేటటువంటిది పూర్వభద్ర నుంచి ఉత్తరాభద్ర నుంచి పూర్వభద్ర నుంచి శతభిష నక్షత్రం, అలా ఆ రాశిలోనే ఉండడం జరుగుతుంది. నక్షత్రాల్లో సంచారం కిందకి రెట్రోగ్రేడ్ అవుతాడు, వక్రగతి. ఇకపోతే ఈ యొక్క కుంభరాశి దగ్గరికి వచ్చేసరికి మనకి రాహుగ్రహము మన కుంభరాశిలో ఉంది. మరి డిసెంబర్ 1, 2026 సంవత్సరం వరకు కూడా కుంభరాశిలో ఉండి, ఆ తర్వాత అక్కడి నుంచి మనకి మకర రాశిలోకి వస్తాడు. అదేవిధంగా ఈ యొక్క కేతువు కూడా సింహరాశిలో ఉండి, ఆ సింహరాశి తర్వాత మళ్ళీ మనకి ఈ యొక్క కర్కాటక రాశిలోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది 1 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు. అయితే ఇక మిగతా గ్రహాలన్నీ కూడా సంచారం అనేటటువంటి చిన్న గ్రహాలు కాబట్టి అవి మారుతూ ఉంటాయి. ఈ విధంగా మనకి రాజు గురుడై ఉన్నాడు, మంత్రి కుజుడై ఉన్నాడు. ఈ సంవత్సరం సేనాధిపతి మరి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి మళ్ళీ చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురుడు, ఈ విధంగా ఉన్నారు. మనకి సంవత్సరంలో చూసుకున్నప్పుడు ముహూర్తాలు కూడా లేవు. మనకి అధిక మాసం వచ్చింది. శుక్రమౌఢం వచ్చేసరికి దాటిన తర్వాత మనకి కేవలం ఏప్రిల్, మే నెలలో వివాహ ముహూర్తాలు ఉండవు. ఆ తర్వాత మళ్ళా మనకి అధిక మాసం అయిపోయిన తర్వాత కార్తీక మాసంలో ఉండడం జరిగింది. ఇకపోతే ఒక్కొక్క రాశి వారికి మనకి ఈ యొక్క ఆదాయ వ్యయాలతో పాటు ద్వాదశ రాశుల్లో ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. అంటే ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏలినాటి జరుగుతుంది, డబ్బులు బ్రహ్మాండమైనటువంటి సంతానం వస్తుంది. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 4గా ఉంది. కాబట్టి అవమానం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉందన్నమాట. రాజ్యపూజ్యం వచ్చేసరికి మనకి వీళ్ళు ఖర్చు పెట్టరు కదా మేషరాశి వాళ్ళు. ఇప్పుడు అందరూ ఎందుకు వీళ్ళని గౌరవిస్తారు? రాజ్యపూజ్యం 2గా ఉంటుంది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళు కొంత పర్సంటేజ్ వాళ్ళు అమెరికాకు వెళ్ళడం, మిగతా వాళ్ళు ఇతర దేశాలకు వెళ్తారు. విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళ బంధువులు అందరూ కూడా మనకి ఈ సంవత్సరం వీళ్ళు ఇండియా వచ్చి రావడం, కలవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక ఏలినాటి శని ప్రభావం వల్ల మనకి పోలీస్ ప్రాబ్లమ్స్, కోర్టు సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాల్లో, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా మనకి సకాలంలో వీళ్ళందరికీ కూడా రావడం జరుగుతుంది. పని ఒత్తిడి బాగా పెరుగుతుందన్నమాట. అండ్ ఈ పని ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా సమర్థవంతంగా వీళ్ళు చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క మేషరాశి వారికి మొత్తం 1 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు కూడా లాభంలో ఉన్నటువంటి రాహు వల్ల అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ యొక్క బట్టల వ్యాపారాలు, పుస్తకాల వ్యాపారాలు, హోటళ్ళు, రెస్టారెంట్లు, పబ్స్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. సాఫ్ట్వేర్ కంపెనీలకు కూడా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే కిరాణా షాపులు, తర్వాత ఈ యొక్క డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇలాంటివన్నీ కూడా పెరుగుతాయి. మేషరాశి వారికి అందరికీ కూడా నూతన వస్త్రాలంకరణాలు, కొత్త కొత్త ఆభరణాలు ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతాయి అన్నమాట. కాబట్టి
ఈ పరిహారాలు మనం ఏం చేసుకోవాలంటే, మనకి శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మేళలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.